డియర్ స్టూడెంట్స్, లాస్ట్ 3 వీడియోలలో చారిత్రక అంశాలు ఏమేమి ఉంటాయో మనం చెప్పుకున్నాం. అంటే చరిత్ర అంటే ఏం చదువుతాము, సబ్జెక్ట్ మ్యాటర్ ఏమిటి అనేది చెప్పుకున్నాం మనం. ఇప్పుడు ఈ క్లాసుల్లో మనము చరిత్ర గమనాన్ని, క్రొనాలజీని, ఇంకొక మాటలో చెప్పాలంటే హిస్టరీ సిలబస్ని చెప్పుకోబోతున్నాం. హిస్టరీ సిలబస్ మనం చెప్పినప్పుడు మనకి ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక యుగాలుగా చరిత్రను విభజిస్తామని మనకు తెలుసు. మళ్ళీ ప్రాచీన యుగానికి సంబంధించిన వాటిని 2 రకాలు విభజిస్తాం. ఒకటి చారిత్రక పూర్వయుగము, 2 చారిత్రక యుగము. మనకి చరిత్ర వ్రాయడం అనేది ఆధునిక యుగంలో జరిగింది. చారిత్రక స్పృహ, హిస్టరీ వ్రాయాలనే సంకల్పమే ఆధునిక యుగానికి చెందింది. ముఖ్యంగా ఐరోపా దేశాలు దాదాపుగా యావత్ ప్రపంచాన్ని జయించిన సమయంలో ఆయా దేశాల యొక్క సంస్కృతులు బయటికి రావటం, వాటిని స్టడీ చేయాలనేటువంటి జిజ్ఞాస వెలువడటంతో చరిత్ర రచన ప్రారంభమైంది, లేదా చరిత్ర అనే సబ్జెక్టే ప్రారంభమైంది. అలా అయ్యే పని అయితే తిరిగి మళ్ళీ చరిత్రకారుడికి ఇంతకుముందు మనం చెప్పినటువంటి రాజకీయ, ఆర్థిక, సామాజిక, మత, సాంస్కృతిక వ్యవస్థ చెప్పుకోవడానికి ఆనాటి మానవుడు వదిలిపెట్టిపోయినటువంటి కొన్ని ఆధారాలు ఏవో కావాలి. ఆ ఆధారాల్లో ప్రధానమైనవి గ్రంథాలు అని మనం చెప్పుకోబోతున్నాం తర్వాత క్లాసుల్లో. అలా అయితే మరి ఈ గ్రంథాలు ఎప్పుడు నుంచి ప్రారంభమైనవి? భారతదేశ చరిత్ర, ఆంధ్రదేశ చరిత్ర అయితే మనకి వేదయుగం నుంచి మనకి సోర్సెస్ కనపడుతున్నాయి. కానీ అంతకుముందు కూడా మానవుడు ఉన్నాడు కదా, ఆదిమ మానవుడు ఉన్నాడు. కనుక ఆదిమ మానవుడి గురించి తెలుసుకోవడానికి వ్రాతపూర్వక ఆధారాలు లేవు. ఇది బేస్గా చేసుకొని చరిత్రకారులు ప్రాచీన చరిత్రలో మళ్ళీ 2గా విభజిస్తారు. ఒకటి చారిత్రక పూర్వయుగము, వ్రాతపూర్వక ఆధారాలు లేని కాలాన్ని చారిత్రక పూర్వయుగము అంటాం. ఇక రచనలు ప్రారంభమైన కాలాన్ని, వ్రాతపూర్వక ఆధారాలు ఉన్న కాలాన్ని మనము చారిత్రక యుగము అంటున్నాం. కనుక మనము ఇది కూడా ఒకటి మనసులో పెట్టుకోవాల్సి ఉంటుంది. దీని దృష్ట్యా ఆంధ్రదేశ చరిత్ర చూసినప్పుడు ప్రాచీన ఆంధ్రదేశ చరిత్ర, మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్ర, ఆధునిక ఆంధ్రదేశ చరిత్ర అని 3 భాగాలు చేస్తాం. ఈ 3 భాగాలలో మొదటి 2 భాగాలని, ప్రాచీన, మధ్యయుగాన్ని, అంటే రాజులు బాగా బలంగా ఉన్న కాలాన్ని, ఇప్పుడు మనం ఆ వంశాన్ని, ఆ క్రమానికని, ఆ యొక్క క్రొనాలజీని మనం చెప్పుకుందాం. ఇక తర్వాత క్లాసులో మళ్ళీ ఆధునిక యుగం చెప్తాను నేను. ఈ క్లాసులో మనం ప్రాచీన యుగము, మధ్యయుగాలలో సిలబస్లో ఉందో మనం చూద్దాం. అందులో భాగంగా మొదట ప్రాచీన ఆంధ్రదేశ చరిత్ర. ప్రాచీన ఆంధ్రదేశ చరిత్రలో ఒక 4 టాపిక్స్ కనపడతాయి. బ్రాడ్గా మనం డివైడ్ చేస్తాం. అందులో మొదటిది చారిత్రక పూర్వయుగము. అంటే ఆదిమ మానవుడు ఆంధ్రదేశంలో ఎక్కడెక్కడ నివసించాడు, అతను ఏ రకంగా అభివృద్ధి చెందుతూ వచ్చాడు. మళ్ళీ అక్కడేదో విభజన ఉంటుంది. శిలాయుగము అని, సూక్ష్మ శిలాయుగము అని, నవీన శిలాయుగము అని, దాంతోపాటు తిరిగి మళ్ళీ కాపర్ స్టోనేజ్ అని, ఇటువంటి కొన్ని వస్తాయి. వాటి మనం తర్వాత చూద్దాం. కానీ చారిత్రక పూర్వయుగం గురించి మనం చెప్పుకుంటాం. ఇక చారిత్రక పూర్వయుగం అయిపోయేటప్పటికీ మానవిక అభివృద్ధి దశలు కనపడుతుంటాయి. మానవుని అభివృద్ధి దశలు కనపడుతున్న సమయంలోనే వ్యవసాయం ప్రారంభం కావటం, శ్రీనివాసాలు ఏర్పడటం, ఇట్లా ఒక అభివృద్ధి జరుగుతున్న క్రమంలోనే తిరిగి మళ్ళీ ఆంధ్రదేశ చరిత్రలో శాతవాహన పూర్వయుగం అనే టాపిక్ చెప్పుకుంటాం. కనుక శాతవాహన పూర్వయుగం అంటే శాతవాహన కన్నా ముందు. ఇక్కడ ఏ అంశాలు వస్తాయి అంటే ఆంధ్రదేశంలోకి రకరకాలైనటువంటి జాతులు, రకరకాల తెగలు చెందిన వాళ్ళు ప్రవేశించి ఇక్కడ నివసించడం ప్రారంభిస్తారు. ఉదాహరణకి ద్రవిడులు, నాగులు, యక్షులు, శబరులు, ఇటువంటి వాళ్ళు ఆంధ్రదేశంలోకి ప్రవేశిస్తారు. జాతులుగా, తెగలుగా, సమూహాలుగా ఉంటారు ఆ సమయంలో. ఇక వారితో పాటుగా వారి తర్వాత ఆర్య ఆంధ్రులు ప్రవేశిస్తారు. కనుక వీళ్ళందరూ ఎవరెవరు, ఎక్కడి నుంచి బయలుదేరారు, ఎందుకు ఈ దేశానికి రావాల్సి వచ్చింది, ఆంధ్రదేశంలో వాళ్ళు ఎలా జీవించడం ప్రారంభించారు, వీటిని మనము శాతవాహన పూర్వయుగంలో చెప్పుకుంటాం. ఇక వచ్చిన వాళ్ళంతా కలిసి అక్కడక్కడ జీవిస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఆర్థిక సంబంధాలు పెరుగుతాయి, దాంతోపాటుగా సాంస్కృతిక సంబంధాలు పెరుగుతూ ఒకే జాతిగా రూపొందడం మనకు కనబడుతుంది. దాన్ని మనం ఆంధ్రజాతి అనుభూతున్నాం. కనుక ఆంధ్రజాతిగా ఏర్పడుతున్నారు. కాబట్టి ఒక ఆంధ్రజాతి ఏర్పడేటువంటి ఈ కాలాన్ని మనము శాతవాహన పూర్వయుగము అని చెప్పుకుంటాం మనం. ఇక ఈ ఆంధ్రజాతి ఏర్పడుతుంటే దీన్నే ఆంధ్ర మహావిష్ణువు పరిపాలిస్తాడు. అదేవిధంగా శాతవాహనుడు లేదా శాతవాహనుడు పరిపాలిస్తాడు. ఇవన్నీ మనకు ఆ యుగంలో వస్తాయి. ఇక ఆ తర్వాత కొంతకాలము మౌర్యులు ఈ ప్రాంతం మీద దాడి చేసి ఈ ప్రాంతాలను ఆక్రమిస్తారు. కనుక అంతకు ఉన్నటువంటి నందులు, మౌర్యులు ఎవరెవరు ఏ ప్రాంతాలు జయించారు, ఏ రకంగా మళ్ళీ తిరిగి ఆంధ్రదేశము
ఒక సామంతరాజ్యం అయిపోయింది మౌర్య వంశానికి. ఇవి మనం చూస్తాం. ఇక ఆ తర్వాత మౌర్య వంశ అనంతరము శాతవాహన రాజైన శ్రీముఖుడు ధిక్కరించడంతో స్వతంత్ర శాతవాహన రాజ్యం ఏర్పడుతుంది. దాన్ని మనం 3వ టాపిక్ కింద శాతవాహన యుగం అని చెప్పుకుంటాం. కనుక ఇది చాలా బలమైనటువంటి కాలం. ఇది శాతవాహనులు కేవలం ఆంధ్రదేశాన్ని మాత్రమే పరిపాలించలేదు. శాతవాహనులు యావత్ దక్షిణాపథం మొత్తాన్ని పరిపాలించారు. ముఖ్యంగా దక్షిణాపథము అంటే మహారాష్ట్రలోని కొంత ప్రాంతము, కర్ణాటక, నేటి ఆంధ్ర ప్రాంతము, తెలంగాణ ప్రాంతము, ఇవన్నీ కలిసి కనుక ఇంత పెద్ద ప్రాంతాన్ని పరిపాలించారు. ఆర్థికపరమైన అభివృద్ధి పెద్ద ఎత్తున జరిగింది. ప్రపంచ వాణిజ్యం జరిగింది. రకరకాలటువంటి కళలు అభివృద్ధి చెందినవి. ఇవన్నీ శాతవాహనానికి చెప్పుకోబోతున్నాం మనం. ఇక శాతవాహన యుగం దెబ్బతినిపోయే సమయంలో, శాతవాహన సామ్రాజ్యం విచ్ఛిన్నమయ్యే సమయంలో వారి యొక్క సామంతులు అక్కడక్కడ రకరకాల రాజ్యాలుగా ఏర్పాటు చేసుకోవడం, కనుక చీలిపోవడం కనపడుతుంది. అలా చీలిపోయినప్పుడు కర్ణాటక మహారాష్ట్ర విడిపోతాయి. కర్ణాటక మహారాష్ట్ర విడిపోతాయి. ఇక ఆంధ్ర ప్రాంతంలో శాతవాహనుల సామంతులు ఏంటి ఇక్ష్వాకులు మనకు కనపడతారు. కనుక ఇక్ష్వాకులతోటి మనము శాతవాహన అనంతర యుగం అనే టాపిక్ చెప్పుకోబోతున్నాం. కనుక శాతవాహన అనంతర యుగము ఇక్ష్వాకులతో ప్రారంభమవుతుంది. ఇక్ష్వాకులు కేవలము ఆంధ్రదేశానికి మాత్రమే పరిమితం అయిపోయిన వాళ్ళు. అయితే ఇక్ష్వాకులు ఎక్కువ కాలం పరిపాలించలేదు. కేవలము ఒక 100 ఏళ్ళు మాత్రమే వాళ్ళు పరిపాలించారు. ఇక్ష్వాకులు యావదాంధ్రాన్ని పరిపాలిస్తే ఇక్ష్వాకులు దెబ్బతినిపోయి వాళ్ళ స్థానంలో తిరిగి మళ్ళీ ఆంధ్రదేశంలో చిన్న చిన్న ముక్కలుగా కొన్ని రాజ్యాలు ఏర్పడతాయి. ఆ రాజ్యాలే 1 పల్లవులు, 2 శాలంకాయనులు, 3 బృహత్పలాయనులు, 4 ఆనందగోత్రజులు, 5వది విష్ణుకుండినులు. కానీ ఒక్కో ప్రాంతాన్ని ఈ చిన్న చిన్న ప్రాంతాలు పరిపాలించారు. ముఖ్యంగా కృష్ణానది దక్షిణ ప్రాంతంలో పల్లవులు, గోదావరి ప్రాంతాల్లో శాలంకాయలు కనపడతారు. ఇక గుంటూరు ప్రాంతంలో బృహత్పలాయనులు, ఆనందగోత్రజులు, ఇటు చిన్న చిన్న వాళ్ళు కనపడతారు. కనుక ఈ రాజవంశాలు మనకు కనపడతాయి. అయితే మళ్ళీ విష్ణుకుండినులు విజృంభించి ఇటు పల్లవుల్ని అటు శాలంకాయల్ని ఓడించడంతో ఆంధ్రదేశంలో గట్టి రాజ్యాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళు విష్ణుకుండినులుగా మనకు కనపడుతున్నారు. కానీ శాతవాహన అనంతర యుగంలో ఈ రాజవంశాల గురించి మనం చెప్పుకుంటాం. ఇక విష్ణుకుండినులు గట్టి రాజ్యాన్ని ఏర్పాటు చేశారే కానీ ఎక్కువ కాలం పరిపాలించలేదు. ఈలోపే పశ్చిమ ప్రాంతం నుంచి, కర్ణాటక ప్రాంతం నుంచి 2వ పులకేసి పశ్చిమ చాళుక్య రాజు దండయాత్ర చేయటం, విష్ణుకుండిని ఓడించడంతో విష్ణుకుండిన వంశం దెబ్బతిని దాని స్థానంలో తూర్పు చాళుక్య వంశం కనపడుతుంది. కనుక ఇప్పుడు దాకా ఈ 4టిని కలిపి మనం ప్రాచీన ఆంధ్రదేశ్ చరిత్ర అంటాం. కనుక ప్రాచీన ఆంధ్రదేశ్ చరిత్రలో 1 చారిత్రక పూర్వయుగము, 2 శాతవాహన పూర్వయుగము, 3 శాతవాహన యుగము, 4 శాతవాహన అనంతర యుగము. శాతవాహన అనంతర యుగంలో తిరిగి మళ్ళీ పల్లవులు, శాలంకాయనులు, బృహత్పలాయనులు, ఆనందగోత్రజులు, విష్ణుకుండినుల గురించి చెప్పుకుంటాం. ఇక తూర్పు చాళుక్య వంశ స్థాపనతోటి ఆంధ్రదేశ్ చరిత్ర మధ్యయుగాల్లో ప్రవేశిస్తుంది. ఈ మార్పుకి కారణము నేను ఇదివరకు క్లాసులో కూడా చెప్పాను. రాజులు బలంగా ఉన్న కాలము ప్రాచీన చరిత్ర, భూస్వాములు ప్రబలుతున్న కాలము ప్రబలిన కాలము మధ్యయుగ చరిత్ర అని. అందులో భూస్వామ్య లక్షణాలు నిజానికి శాతవాహన యుగంలోనే ప్రారంభమవుతాయి, బ్రాహ్మణుల అగ్రహారాల రూపంలో. శాతవాహన అనంతర యుగంలో రకరకాలైనటువంటి భూదానాలు జరుగుతాయి, అధికారులకు కూడా భూదానాలు జరుగుతాయి. దీనివల్ల భూస్వామ్య యుగం ప్రారంభమయ్యి కొంత అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఇక తూర్పు చాళుక్య యుగం వచ్చేటప్పటికి ఈ భూస్వామ్య యుగమే బాగా ప్రబలిపోయిన కాలంగా కనబడుతుంది. అందువల్ల తూర్పు చాళుక్య గురించి మనం మధ్యయుగ చరిత్ర అంటాం. కనుక మధ్యయుగ ఆంధ్రదేశ్ చరిత్రలో తిరిగి మళ్ళీ ఏ రాజవంశాలు ఉన్నాయి, ఇది మీరు ఇప్పుడు చూడాల్సి ఉంటుంది. దీంట్లో భాగంగా మొదట్లో తూర్పు చాళుక్యులు. అయితే ఈ తూర్పు చాళుక్యులు కూడా యావదాంతరాన్ని ఏమీ పరిపాలించలేదు. తెలంగాణ ప్రాంతం మీదకి ఇంకా పశ్చిమ చాళుక్యుల, వాళ్ళతో వచ్చిన రాష్ట్రకూటుల, ఆ తర్వాత వచ్చినటువంటి కళ్యాణి చాళుక్యుల ప్రాబల్యమే ఉంటుంది అక్కడ. కనుక తెలంగాణ ప్రాంతాల్లోకి వీళ్ళు వెళ్ళలేకపోయారు. ఇక కొంత రాయలసీమ ప్రాంతాల్లో కూడా వీళ్ళు వెళ్ళలేదు. రాయలసీమలో బాణులు, వైదంబులు ఇటువంటి చిన్న చిన్న రాజవంశాలు ఉండేవి. కనుక ఎక్కువగా తూర్పు చాళుక్యులు పరిపాలించింది తీరాంధ్ర ప్రాంతాన్ని. కనుక తీరాంధ్ర ప్రాంతంలో గట్టి రాజ్యాన్ని వీళ్ళు ఏర్పాటు చేశారు. తీరాంధ్రమే పరిపాలించినప్పటికీ 500 ఏళ్ల సుదీర్ఘ పాలన సాగింది. అందులో తూర్పు చాళుక్యులుగా బలమైనటువంటి రాజవంశం మన చరిత్రలో. తూర్పు చాళుక్యులు దెబ్బతినిపోయే సమయంలో మనము తిరిగి మళ్ళీ ఆంధ్రదేశ్ చరిత్రని
చోళ చాళుక్య యుగము తొలి కాకతీయ యుగంగా విభజిస్తాం. కారణం ఏమిటంటే ఈ తూర్పు చాళుక్యుల్లోని చిట్ట చివరి రాజు రాజేంద్రుడు, రాజరాజ నరేంద్రుని కుమారుడు. ఇతను చోళుల అల్లుడు కూడా. కులోత్తుంగ చోళ బిరుదు ధరించి తమిళనాడు ప్రాంతానికి వెళ్ళిపోయి పరిపాలించాడు. ఆ సమయంలో తిరిగి మళ్ళీ కృష్ణానది దక్షిణ ప్రాంతంలో నెల్లూరు చోడులు, తెలుగు చోడులు ఇటువంటి వాళ్ళు బలపడ్డారు. అందరూ దీనిని ఒక రకంగా చోళ చాళుక్య యుగము అంటాం. ఎందుకంటే కులోత్తుంగ చోళుడు అటు చాళుక్య రాజు, ఇటు చోళులకి దత్తత వెళ్ళాడు. అందువల్ల చోళ చాళుక్య యుగం అంటాం. ఈ చోళ చాళుక్య యుగంలోనే మనకి ఈ చిన్న చిన్న రాజవంశాలు ఆంధ్రదేశంలో కనపడతాయి. ఈ చిన్న చిన్న రాజవంశాల మధ్యనే పల్నాడు యుద్ధం జరిగింది. ఆ అంశాలు మనకి అక్కడ జరుగుతుంటాయి. ఇక్కడ ఆంధ్రదేశంలో ఈ మార్పు జరుగుతున్నప్పుడు మరొక తెలంగాణలో ఇందాక మీకు చెప్పినట్లుగా పశ్చిమ చాళుక్యులు, రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు రాబోయే ఉన్న సమయంలో అక్కడ సామంతులుగా కాకతీయులు ప్రవేశిస్తారు. ఈ కాకతీయులు ప్రవేశించి వీళ్ళు బలపడటం ప్రారంభిస్తారు. కనుక ఒకవైపునేమో చోళ చాళుక్య కాలం నడుస్తుంటుంది ఆంధ్రదేశంలో, మరొకవైపున తెలంగాణలో కాకతీయులు, తొలి కాకతీయులు విజృంభించడం మనకు కనపడుతుంది. అందులో ఈ రెండు సమకాలీనంగా కనపడతాయి. ఇక ఈ కాలం గడిచే కొంది తొలి కాకతీయులు తెలంగాణ ప్రాంతం మొత్తాన్ని జయించాక ఆంధ్రదేశం మీదకి అంటే కృష్ణానది దాటి దండయాత్రకు వస్తారు. అలా దండయాత్రకు వచ్చిన సమయం నాటికి ఇక్కడ చోళ చాళుక్యులు దెబ్బతినిపోతూ ఉంటారు. ముఖ్యంగా పల్నాడు యుద్ధంతో ఈ ప్రాంతం అంతా కూడా రాజకీయ శూన్యం ఏర్పడుతుంది. ఆ రాజకీయ శూన్యంలోకి కాకతీయులు ప్రవేశించడంతో కాకతీయ యుగాన్ని రెండవ భాగమైనటువంటి మలికాకతీయులు కింద చెప్పుకుంటాం. కనుక మలికాకతీయులు వచ్చే సమయంకి వారు యావత్ ఆంధ్రాన్ని కలిపి పరిపాలించారు. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కలిపి పరిపాలించారు. మధ్యయుగాలలో యావతాంధ్రాన్ని పరిపాలించిన ఖ్యాతి కాకతీయులకు మాత్రమే దక్కుతుంది. కానీ కాకతీయులు గట్టి రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. ఇక కాకతీయులు దెబ్బతినిపోతారు. కాకతీయులు దెబ్బతినిపోవడానికి మళ్ళీ తిరిగి ఢిల్లీ సుల్తాన్ల దండయాత్రలు, ముఖ్యంగా అల్లావుద్దీన్ ఖిల్జీ, మహమ్మద్ బిన్ తుగ్లక్ కనపడతారు. కనుక కాకతీయులు దెబ్బతినిపోతున్న ఈ సమయంలో మళ్ళీ వాళ్ళ సామంతులు, దండనాయకులు బలపడటంతో రెడ్డి నాయక వంశం కనపడుతుంది. రెడ్డి నాయక యుగం కనపడుతుంది రేతర. కనుక రెడ్డి నాయక యుగం, ఈ రెడ్డి నాయక యుగం వచ్చేప్పటికీ రెడ్డి రాజులు, ముసులూరు నాయకులు కొంత ఆంధ్ర ప్రాంతంలో, అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో పద్మ నాయకులు, వెలములు కనపడతారు. కనుక మళ్ళీ తిరిగి తెలంగాణ ప్రాంతంలో పద్మనాయకులు లేదా వెలములు, ఆంధ్ర ప్రాంతంలో కృష్ణా జిల్లా ప్రాంతంలో కొద్దికాలం ముసులూరు నాయకులు, కృష్ణానది దక్షిణ ప్రాంతంలో కొండవీడు రాజధానిగా గట్టి రాజ్యాన్ని పట్టేసిన రెడ్డి రాజులు, వీళ్ళు సమకాలీనంగా కనపడతారు. ఇదే సమయంలో కర్ణాటకలో హంపి, విజయనగరంలో విజయనగర సామ్రాజ్యం ఏర్పడుతుంది. విజయనగర సామ్రాజ్యానికి చెందినటువంటి మొట్టమొదటి సంగమ వంశం రాజ్యపాలన చేస్తుంది. అందువల్ల ఏకకాలంలో అటు విజయనగర సంగమ వంశం, ఇటు రెడ్డి రాజులు, అటు తెలంగాణలో వెలమలు లేదా పద్మనాయకులు కనపడతారు. మళ్ళీ వీళ్ళ మధ్య యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. యుద్ధాలు జరుగుతున్న సమయంలోనే తిరిగి మళ్ళీ సంగవంశ కాలంలో సంగవంశ రాజులు రెడ్డి రాజులు ఓడించి తీరాంధ్రాన్ని ఆక్రమించడం కనపడుతుంది. కనుక రెడ్డి రాజ్యం అంతరిస్తుంది, విజయనగర సామ్రాజ్యంలో భాగం అయిపోతుంది. వెలమల స్థానంలో తిరిగి మళ్ళీ కుతుబ్ షాహీలు ప్రవేశిస్తారు. కనుక ఆ తర్వాత టాపిక్ వచ్చేప్పటికి విజయనగర సంగవంశం అయిపోయాక సాళువ, తుళువ, ఆరవేడి వంశాల కాలం నాటికి ఆంధ్రదేశాన్ని విజయనగర రాజులు పరిపాలించడం మనం చూస్తాం. అందులో నెక్స్ట్ టాపిక్ కింద మనము విజయనగర సామ్రాజ్యం అనే టాపిక్ చెప్పుకుంటాం. ఈ విజయనగర సామ్రాజ్యంలోనే ఇంతకుముందు మనం చెప్పుకున్న 3 రాజవంశాలు పరిపాలిస్తూ ఉంటే మరొకవైపున శ్రీకృష్ణదేవరాయల కాలం నాటికి అతను గజపతులు కూడా ఓడించడం, శ్రీకాకుళం దాకా అతని యొక్క రాజ్యపాలన సాగడం మనకు కనపడుతుంది. ఆ సమయంలోనే కులీ కుతుబ్ షా తెలంగాణలో కుతుబ్ షాహీ వంశాన్ని స్థాపిస్తాడు. అయితే విజయనగర రాజు అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలు తెలంగాణ ప్రాంతాల్లోకి పోలేదు, కానీ తెలంగాణలో కుతుబ్ షాహీలు బలపడుతుంటారు. ఇక విజయనగరం అస్తమించేటప్పటికి కుతుబ్ షాహీలు తిరిగి మళ్ళీ ముఖ్యంగా మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలం నాటికి కృష్ణానదిని దాటి ఆంధ్రదేశాన్ని, తీరాంధ్రాన్ని కూడా జయించడం మనకు కనపడుతుంది. అందులో విజయనగర సామ్రాజ్యం తర్వాత మనం చెప్పిన టాపికే కుతుబ్ షాహీలు. ఇక కుతుబ్ షాహీలు పరిపాలించే ఈ సమయం నాటికే ఐరోపా వర్తకులు భారతదేశంలోకి, ఆంధ్రదేశంలోకి ప్రవేశిస్తారు. పోర్చుగీస్, డచ్, బ్రిటిష్, ఫ్రెంచ్ వీళ్ళు ప్రవేశిస్తారు. కనుక వీళ్ళు వర్తక వ్యాపార శిబిరాలు ఏర్పాటు చేసుకోవటం, ఉండే కొద్ది
భారతదేశాన్ని ఆంగ్లేయులు ఆక్రమించడం, పెట్టుబడిదారి విధానం రావడంతో మనము ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్రకు వెళతాం. కానీ కుతుబ్ షాహీ యుగము మధ్యయుగ ఆంధ్రప్రదేశ్ చరిత్రకి చివరి అంకం, ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్రకి ప్రారంభం కాబోతుంది. కనుక ఇవి సంబంధించినవి. కానీ మొదట్లో మనము ఈ ప్రాచీన మధ్యయుగ ఆంధ్రప్రదేశ్ చరిత్ర గురించి విస్తారంగా చెప్పుకుందాం రాబోయే క్లాసుల్లో. అలాగైతే నెక్స్ట్ టాపిక్లో మనము ఇప్పుడు ఈ అంశాలు ఏవైతే ఈ శాతవాహనంలో లేకపోతే పశ్చిమ చాళుక్యులో, రాష్ట్రకూటులో, ఆంధ్రప్రదేశ్ అయితే తూర్పు చాళుక్యులో, కాకతీయులు వీళ్ళంతా ఉన్నారో వీళ్ళ చరిత్రకు కావాల్సినటువంటి ఆధారాలు ఏమున్నాయి మనకి, అసలు చరిత్రకారుడు ఎటువంటి ఆధారాలను ఏ రకంగా విశ్లేషించి చరిత్ర రాస్తాడు అనే దాన్ని చూద్దాం. అక్కడి నుంచి మనం టాపిక్స్లోకి వెళతాం. మన చారిత్రక ఆధారాల మీద కూడా చాలా ప్రశ్నలు వస్తాయి. దాన్ని మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. యువర్స్ బి మల్లికార్జునరావు.